ఇప్పుడు తీసే సినిమాలే థియేటర్ల చక్కగా ఆడతలేవురా నాయన అంటే నేను ఈ సినిమా తోటి వచ్చి ఏదో పీకుతా అన్నట్టు మన రామ్ పొత్తినేని అన్నయ్య ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తోటి అయితే మన ముందుకైతే రాబోతున్నాడు అనమాట. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాకైతే టీజర్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ రొటీన్ స్క్రీన్ ప్లే, ఏ రొటీన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇంకా కంటెంట్ కూడా ఏం లేదాడా. మన రామ్ పొత్తినేని అన్నయ్య ఏం చేస్తాడంటే నడాల హీరో ఉంటాడు చూడు, ఉపేంద్ర హీరో, ఆ హీరోకి ఫ్యాన్. ఆ తర్వాత ఆయన కాలేజ్ కి పోతాడు. రామ్ పోతినేని అన్నయ్య అక్కడ ఒక పిల్లనైతే వటాయిస్తాడు. ఆమెనే ఇగో ఈ దొడ్సాని. తర్వాత లాస్ట్ లో కూడా వచ్చాడు చూడండి, మురళీకృష్ణన ముల్లరే శర్మన, ఆయన వచ్చి ఓ డైలాగ్ అయితే కొడతాడు. అలా అయ్యనా లేకపోతే ఎవడో ఏమో తెలియదు. ఇక స్టోరీ సినిమాలో ఈ టీజరే పెద్ద ఇంపాక్ట్ అయితే అస్సలకే క్రియేట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఏదో ఈ సినిమాలు తీస్తుండ్రు అన్నట్టు అయితే ఉందన్నమాట. మధ్య కాలంలో వచ్చే టీజర్లు, అలాగే మధ్య కాలంలో వచ్చే సినిమాలు. సో ఈ సినిమా కూడా అదే రీతిలో ఉంది అని చెప్పే దాంట్లో అయితే ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు. మీకు ఎట్లా అనిపించింది? నాకైతే అస్సలుగా నచ్చలేదు ఫ్రెండ్స్. సినిమా రిలీజ్ అయినాక ఖచ్చితంగా అయితే ఫ్లాపే అవుతుంది ఈ సినిమా. మీరు అనొచ్చు, సినిమా చూడండి నువ్వు ఏందిరా చెప్పేది, మాకు మొడ్డ అదంట అని మీరు అనొచ్చు అనమాట. ఒకటి చెప్తున్నా, మీరే వినండి ఫ్రెండ్స్. అసలు ఆ టీజర్ అసలు ఇంట్రెస్ట్ అన్న కలిగిందా మీకు అసలు చూసేటప్పుడు? నాకైతే ఇంచి కూడా కలగలేదు. సినిమా ఎప్పుడు వస్తుందిరా నాయన చూడాలి అన్నట్టు. ఈ బేకార్ సినిమా గురించి అయితే నేనైతే ఎక్కువ మాట్లాడుకోవాలని అనుకుంటలేను. మీకేమనిపిస్తుంది ఈ వీడియో పైన? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.